ఈ విధంగా కూర్చుంటే వ్యాపార అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రెసెంట్ అయితే కనుక ఇంకా ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేదమ్మా అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. అలాగే చూస్తూ ఉంటారంటే కొంతమంది పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు అంటుంటారు బాగా చదువుతున్నారు కాకపోతే గుర్తుండట్లేదండి, ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నాడని. అలాంటి పిల్లలకి ఏదైనా ప్రత్యేకమైన మంత్రోపదేశం చేయడం అనేది ఉంటుందా? తప్పకుండా. వాస్తవంగా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము ఇవ్వటము అనేది మనకి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది మన ఆఫీసులో. ఎందుకనంటే ఎప్పుడైనా ఎవరికైనా సరే ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది విద్య ఒక్కటే. ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు అవి ఒకరోజు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఎప్పుడు కూడా విద్యను మాత్రమే దోచుకెళ్ళలేనిది ఏంటంటే వాస్తవంగా సరస్వతి కటాక్షము అనేది ఇంపార్టెంట్. సో అటువంటిది ఏంటంటే పొందాలి అనుకున్నప్పుడు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే అంటే పిల్లల విషయంలో కూడా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి జాతక పరిశీలనతో పాటుగా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే సర్వసిద్ధిమాల అనేది కూడా మెడలో ధరించటము, ఏ సమయంలో ధరించాలి, ఎంతసేపు ఉంచాలి, ఏ మంత్రజపం చేయాలి, ఇవన్నీ కూడా నేను స్వయంగా తెలియచేయడం అనేది ఉంటుంది. పిల్లల విషయంలో ఏమవుతుందంటే ఆ సర్వసిద్ధిమాల అనేది వేసేటప్పుడే వారి జాతక పరిశీలన అనేది కూడా ఉంటుంది. మళ్ళీ దానికి స్పెషల్ గా కన్సల్టెన్సీ ఫీజు అనేది ఏమి తీసుకోను. కేవలం సర్వసిద్ధిమాల అనేది ఎంత ఉంటుందో అందులోనే జాతక పరిశీలన అనేది కూడా చేసి సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను ఆ చదువుని అంటే ఏంటంటే సరస్వతి అమ్మవారి కటాక్షము అనేది అందరికీ కూడా ఉంటూ ఉండాలి. చదువుని మాత్రం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకు అలా మొదటి నుంచి కూడా నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తెలియజేస్తుండేది విద్య గురించి ఎక్కువ తెలియజేస్తుండేదాన్ని. మనకేంటంటే విద్య అనేది ఉంటే చాలన్నమాట. అసలు అక్షరము అనంటేనే అది నాశనం కానిది అని అర్థము. సో విద్యని ఎవరు కూడా దోచుకెళ్ళలేరు. కాబట్టి అటువంటి విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా పొందుతూ ఉండాలి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వవలసినటువంటి ఆస్తిపాస్తులు ఏంటంటే చక్కని విద్యను అందిస్తే చాలు. అటువంటి విద్య ఏంటంటే సక్రమంగా కొనసాగించడం. స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి ఏమిటంటే ఏదో కారణాల చేత అంటే అవాంతరాలు అనేది ఏర్పడి ఒక గ్రూప్ తీసుకుంటే మరొక గ్రూప్కి వెళ్ళిపోవటం కానీ, లేదా ఇది చదివించాలంటే అది తప్పించి వేరే వెళ్ళిపోవటం కానీ, లేదా ఎంతో హోప్స్ పెట్టుకుంటూ ఉంటే పిల్లల చేతికి చిక్కకపోవటం అని అంటారు. అంటే కాలేజీకి అని చెప్పి బయట ఎటో తిరుగుతున్నటువంటి వాడు నా దగ్గర చాలా మందికి వస్తుంటారు, పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని జరగకుండా ఉండటం కోసం మొదలుగా పిల్లల జాతక పరిశీలన అవసరము. అలాగే ఏంటంటే మనం రెమెడీస్ పరిహారాలు అనేది ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాం. విజయ మార్గం అనే కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఇవి ఎక్కువ చెప్తుంటాం. మంచి మాటలో భాగంగా కావచ్చు ఇవన్నీ కూడా. తర్వాత పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని రావడం అనేది సెకండరీ. కానీ ఏంటంటే ఇక్కడ కూర్చుని ఏంటంటే నాకు కొంచెం అనిపించేది అంటే నేను సర్వీస్ ఇవ్వటం అనేది ఎలా ఉంటుందంటే కేవలం ఏంటంటే కొన్ని మంచి మాటలు విషయాలు తెలియచేయడం అనేది ఉంటుంది. అది ఆచరించిన తర్వాత కూడా చాలా బాగా సక్సెస్ అయ్యామా అని చెప్పి తెలియజేస్తుంటారు. అది చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో ఒక్కసారి పర్సనల్ గా కలిసి శ్రద్ధ తీసుకుని పిల్లల్ని కూడా వీలైతే తీసుకుని వేరే ప్రాంతంలో ఉన్నా సరే మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఏంటంటే పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం అవసరము. పిల్లల్ని తీసుకొని చక్కగా ఎప్పుడైనా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని చిక్కడపల్లి హైదరాబాద్ లో వచ్చి కలిసి సరస్వతి అమ్మవారు మంత్రోపదేశం తీసుకొని సర్వసిద్ధిమాలను తీసుకొని అందులోనే జాతక పరిశీలన అనేది కూడా ఉంటుంటుంది. వారు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తుండాలి, ఏ కలర్స్ మంచిది, ఎటువైపు తిరిగి కూర్చొని చదివితే చాలా బాగా కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ గా తెలియజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జాతి రత్నాల విషయంలో కూడా వాడు ఏ రత్నం ధరిస్తే మంచిది, ఇవన్నీ కూడా రత్నము అన్నప్పుడు ఏమవుతుందంటే ఏ రత్నం ధరిస్తే మంచిది, అలాగే వారు ఉంగర రూపేణ పెట్టుకోవాలా, మెడలో లాకెట్ రూపేణ ధరించాలా, అయితే ఇవన్నీ కూడా తెలియచేయడం పర్సనల్ గా వస్తే తప్పనిసరిగా రత్నము అనే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఏమిటంటే రత్నము అన్నప్పుడు మన మార్కెట్ లో దొరుకుతుంటుంది కదా, వేసుకుంటాము, మీరు అది చెప్పండి మేడం, ఎల్లో సఫేరా లేకపోతే క్యాట్సయ్యా ముత్యం ఏదో అంటూ ఉంటుంది. కానీ ఏంటంటే అది కాదు, దానికి మనం శక్తి ధారపోయటము అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రత్నము అనేది ఉన్నది అంటే దానికి మరి జాతక పరంగా శక్తి అనే దాన్ని ధారపోసి మనం అందచేయటము అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి దానికి అంత పవర్ శక్తి అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడైనా సరే పర్సనల్ గా కలవటానికి ప్రయత్నం చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారండి. అలాగే మన కార్యక్రమంలో మంచి మాటలో భాగంగా ఎన్నో వివరాలను తెలియజేస్తుంటారు. ఈ వారం ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈ రోజు కూడా మంచి మాటలో భాగంగా ఈ శ్రీచక్రం గురించి సర్వసిద్ధమాల గురించి ముందుగానే తెలియచేయడం జరిగింది. మరొకసారి చెప్పడం ఏంటంటే ఆ శ్రీచక్రము సర్వసిద్ధమాల అనేది ఈ కార్తీక మార్గశిర మాసాల్లో గనక ధరించడం చాలా మంచిది. సర్వసిద్ధిమాలని కార్తీక మార్గశిర మాసాల్లో ధరించడం మంచిది. అలాగే ఏంటంటే శ్రీచక్రం కూడా ఇంతవరకు తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. కనీసం ఇప్పుడైనా సరే వచ్చి తీసుకోవటం, ఎందుకంటే అది చాలా తక్కువ, అది ఎంతో పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు.
చాలా తక్కువ. అటువంటిది ఏంటంటే అదృష్టం అవకాశం ఉన్నప్పుడు ఉపయోగపెట్టుకోవటం చాలా మంచిది. సో దాని బీరువా లాకరులో మాత్రమే పొందుపరచడం మంచిదని చెప్పాను. గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారట పక్కన గణపతి అనేది ఎప్పుడు ఉండాలి. మంచి మాటల భాగం కూడా చెప్తుంటా. మన ఇంట్లో కూడా ఎప్పుడు లక్ష్మీ అమ్మవారిది సింగల్ గా పెట్టి ఉంచడం చాలా తప్పు. దాని పక్కన గణపతిని ఉంచడం చాలా మంచిది. గణపతిని ఉంచితే అట గణపతి లక్ష్మీ అమ్మవారు లేవబోతుంటే గణపతి ఏం లేస్తావులే కూర్చో కూర్చో అంటాడట. లక్ష్మీ అమ్మవారిని లేవనీయడు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అటువంటిది అనమాట, పవర్ఫుల్ అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. అది బీరువా లాకరులో పెట్టుకోవటం చాలా మంచిది. శ్రీచక్రము కుంకుమార్చన కూడా చేయబడినటువంటిది, కుంకుమార్చనతో కూడినటువంటిది అనమాట అది. అలాగే అందులో ఒక పేపర్ ఉంటుంది, పేపర్లో మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మినిమం 108 సార్లు చదువుతూ ఉండటం చాలా మంచిది. అలాగే సర్వసిద్ధమాల విషయానికి వచ్చేసరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వాస్తవంగా ఇది ప్రాక్టికల్ గా చాలా మంది చెప్పారు కాబట్టి నేను కూడా అథారిటీగా చెప్పగలుగుతున్నాను. అది ధరించి మనం చెప్పినటువంటి మంత్రము అనే దాన్ని పఠించిన తర్వాత చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది పొందామమ్మా అని చెప్పేసి, అలాగే ఏంటంటే సకాలంలో పిల్లల వివాహం కుదిరింది అనే విషయం కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడు కూడా చాలా మంది కూడా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మనం చెప్పేటువంటి పరిహారాలు ఆచరణ తర్వాత చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటారు. నాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది, ముచ్చటగా ఉంటుంది. మీరే పేరు పెట్టండి అమ్మా అని అంటూ ఉంటారు. సో తప్పనిసరిగా 3 పేర్లు నిర్ణయించడం అనేది జరుగుతుంది. మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లని పెట్టాలి తప్పనిసరిగా. ఇది హైందవ సాంప్రదాయము. ఈ విధంగా పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లల పేర్లను కూడా సెలెక్ట్ చేయడము, పెట్టడం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రోజు మరొకటి మంచి మాటలో భాగంగా ఈ రోజు ఆరుద్ర నక్షత్రము, కార్తీక మాసము ఆరుద్ర నక్షత్రం నాడు శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది. అది కూడా శనివారం వచ్చింది, చాలా మంచిది ఉపయోగపెట్టుకోవటం. సోమవారం కంటే కూడా శనివారానికి అంత విశిష్టత ఏమిటి అనుకున్నప్పుడు ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, ఈ రకంగా ఏదైనా సరే శని పరంగా కనుక బాధపడుతూ ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే ఈ రోజు శివుడికి అభిషేకం చేయించటం చాలా చాలా మంచిది. అది కూడా ప్రదోషకాల సమయంలో గనక అభిషేకం చేయించడం ఇంకా మంచిది. అలాగే ఈ లోపుగా వీలైనంత వరకు పంచాక్షరి మంత్ర జపము, ఓం నమ శివాయ అనేటువంటిది, ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని ఆరుద్ర నక్షత్రం నాడు 10,000 సార్లు చేయటం చాలా మంచిది. గతంలో కూడా ఈ విషయం తెలియచేయడం అనేది జరిగింది. అది చేసిన తర్వాత కూడా చాలా చాలా బాగుందమ్మా అని చెప్పి కూడా స్వయంగా తెలియచేశారు. ఆరుద్ర నక్షత్రం నాడు పంచాక్షరి మంత్ర జపము సాధారణంగా ఏంటంటే మనం చేస్తూ ఉంటారు 108 సార్లను, 300 సార్లను. కానీ ఈ ఒక్కరోజు గనక 10,000 సార్లు జపించడం చాలా మంచిది. ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది. ఈ రోజు సాయంత్రము అంటే ప్రదోషకాల సమయంలో అభిషేకం చేయించడం చాలా చాలా మంచిది. సో ఆ విధంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా అష్ట ఐశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా ఈ ప్రోగ్రాంలో తెలియచేయటం, భగవంతుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అష్టైశ్వర్యాల కంటే కూడా ముందు చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్. అటువంటి ఆరోగ్యము అనేది సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. మరొకటి ఏంటంటే కొంచెం పుట్ట మన్ను అనేది తీసుకొని దానితో శివలింగము అనేది చేసి దానికి కొంచెం నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది చేయటం వలన చక్కని ఆరోగ్యము అనేది పొందుతారు. ఎవరైనా సరే చక్కని ఆరోగ్యం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అన్నము అనేది వండుతాం సాధారణంగా. ఆ అన్నంలో కొంచెం అన్నము అనేది తీసుకొని దానిపైన నెయ్యి అనేది అభికరించి ఆ నెయ్యి వేసినటువంటి ఆ అన్నంని నైవేద్యం పెట్టి శివుడికి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం కూడా చాలా మంచిది. దానివల్ల కూడా చక్కని ఆరోగ్యము అనేది పొందగలుగుతారు. మనసులో సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అయితే ఈ విధంగా చెప్పినటువంటి అన్నమాట మన మంచి మాటలో భాగంగా ఎన్నో తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కార్తీక మాస సందర్భంగా ఆరుద్ర నక్షత్రం కావున ఈ రోజు శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది. అది కూడా శనివారంతో వచ్చింది, చాలా చాలా మంచిది. సోమవారం కంటే కూడా ఇది శనివారం నాడు అభిషేకం చేయటం చాలా మంచిది. ఎటువంటి శని దోషం ఉన్నా సరే చక్కని పరిహారము అనేది అనమాట. ఇది ఈ రోజు ఆరుద్ర నక్షత్రము. 10,000 సార్లు జపం మేము చేయలేమమ్మా అనుకుంటే కనీసం 1100 సార్లైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు మాకు అది కూడా సాధ్యపడదు అనుకుంటే కనీసం ఒక్క జపమాలైనా సరే 108 సార్లు అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. చక్కని ఆరోగ్యము అనేది సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాము. అటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఈ రోజు.
చాలా చక్కగా వివరించారండి. చూశారు కదండి. సో మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు చిక్కడపల్లి హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. శ్రీచక్రం మరియు సర్వసిద్ధిమాలను పొందాలనుకున్నా, లేక మీ జాతక సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, పేర్లో కరెక్షన్ తీసుకోవాలనుకున్నా, హస్త సాముద్రికం ప్రకారం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా పరిష్కారాలు పొందాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ ఫోన్ చేసి వారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీకున్న సమస్యలకి పరిహారాలు తెలుసుకోండి. చాలా చక్కగా వివరించారండి. ఈనాటి విజయ మార్గం కార్యక్రమంలో మంచి మాటలో